రైట్ గా ఇంకొక విషయం, మీ పిల్లలు శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నారా? మీ పిల్లలు శ్రీ చైతన్య కాలేజీలో చదువుతా ఉంటే మీకు ఒక బిగ్ అలర్ట్. శ్రీ చైతన్య కాలేజీలో ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అని పెడతా ఉన్నారు. స్కూళ్ళు కాలేజీలలో స్కూల్స్ 3వ తరగతి నుంచి 10వ తరగతి 7వ తరగతి ఇట్లా పెడతానే ఉంటారు ఇక వాళ్ళకి దోచిన రోజులు. ఒలింపియాడ్ ఎగ్జామ్ అని పెడతారు. ఒలింపియాడ్ ఎగ్జామ్లో ఒలింపియాడ్ ఎగ్జామ్లో ప్రతి విద్యార్థి దగ్గర నుంచి దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి INTS అని చెప్పి ఒక ఎగ్జామ్, తర్వాత క్యాట్ అని చెప్పి ఇంకో ఎగ్జామ్. ఈ 2 పెట్టి ఇందులో ఈ పరీక్ష రాస్తే మీ పిల్లలకు స్కాలర్షిప్లు వస్తాయి, మీ పిల్లలకు మంచి మంచి బహుమతులు వస్తాయి, ల్యాప్టాప్లు వస్తాయి అని చెప్పి చెప్తారు అన్నట్టు. మొత్తం దక్షిణ భారతదేశం, ఇండియా మొత్తం శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయి. దాదాపు 5 లక్షల మంది అందులో చదువుతా ఉన్నారు. ఇక్కడ ఎంత పెద్ద స్కామ్ అంటే ఇక మన శ్రీ చైతన్య దుకాణం, మన శ్రీ చైతన్య కథ నెంబర్ వన్ కథ చూపిద్దాం ఇప్పుడు కొద్దిసేపట్లో. ఇందులో దాదాపుగా శ్రీ చైతన్య ఇందులో ఒలింపియాడ్ అని పెడతారు. ఇక ఈ ఒలింపియాడ్ అంటే ఇగో ఈ ఒలింపియాడు ఈ ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వస్తే మీ పిల్లలకు స్కాలర్షిప్లు వస్తాయి, మీ పిల్లలకు ల్యాప్టాప్లు వస్తాయి, మీ పిల్లలకు చదువుకు సహకరించేటువంటి జరుగుతాయి అని చెప్పి చెప్తారు. ఒక్కొక్క పిల్లగాని దగ్గర INTSO 150 రూపాయలు వసూలు చేస్తారు. ఇంటూ 5 సార్లు ఎగ్జామ్ పెడతారు. 5 ఎగ్జామ్స్ 150 రూపాయలు ఇంటూ 5 అంటే 5 సార్లు పెడతారు. 750 రూపాయలు వీళ్ళ దగ్గర ఇక్కడ వసూలు చేస్తారు ఒక పిల్లగాని నుంచి స్కూళ్ళల్లో. ఈ 750 ఇంటూ 5 లక్షలు చూసుకో, ఇక 37 కోట్లు ఇవి వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర, 37 కోట్లు. ఇక ఇంకొకటి క్యాట్ ఎడ్యుకేషన్ అని ఇంకో ఎగ్జామ్ పెడతారు. ఇది ఒక్కొక్క విద్యార్థి దగ్గర 200 రూపాయలు వసూలు చేస్తారు. ఇది ఎన్ని టైమ్స్ పెడతారంటే 3 టైమ్స్ పెడతారు. 3 ఎగ్జామ్స్ 600 రూపాయలు అంటే 600 రూపాయలు. 600 రూపాయలు అంటే దాదాపు ఇది ఒక 3 లక్షల మంది రాస్తారు అనుకో. ఎంత అవుతుంది? 18 కోట్ల 18 కోట్లు. ఈ 37 కోట్లు ప్లస్ 18 కోట్లు 51 కోట్లు 55 కోట్ల రూపాయలు ఇగో జస్ట్ కి ఒలింపియాడు స్కాలర్షిప్ అనేటువంటి దాని మీద శ్రీ చైతన్య వాడు కొట్టేస్తున్న డబ్బు. మరి గతంలో ఎట్లుందంటే గతంలో క్యాట్ అకాడమీ అని ఉండే, క్యాట్ అకాడమీ అనేది ఉండే. ఈ క్యాట్ అకాడమీ వాడు ఒరిజినల్ గా ఈ ఒలింపియాడ్ నిర్వహించేటువంటి ఇగో ఇది ఈ సంస్థ, ఈ క్యాట్ అకాడమీ అనేది ఇది ఒరిజినల్. అయితే వీడి పరీక్షల్ని శ్రీ చైతన్య గతంలో నిర్వహించడం ద్వారా ఏమయ్యేదంటే వీడు క్యాట్ అకాడమీ ద్వారా పిల్లలకు స్కాలర్షిప్లు, మెరుగైన స్టూడెంట్స్ అన్ని ల్యాప్టాప్లు అటువంటి ఇచ్చి కొంత వాళ్ళ పిల్లలకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం మెరిట్ స్టూడెంట్లను బయటికి తీసేది, వాళ్ళ మేధో సంపత్తిని బయటికి తీసేది. అయితే ఈ ఇన్ని కోట్లు ఇక్కడ ఎందుకు పోవాలని చెప్పి క్యాట్ అకాడమీ అనేటువంటి దీని ప్లేస్ లో క్యాట్ ఎడ్యుకేషన్ అని కొత్త దుకాణం తెరిచిండు. ఇది ఫేక్ వెబ్సైట్. ఈ శ్రీ చైతన్య వాడి చుట్టం, శ్రీ చైతన్య ఎవరైతుందో వారి చుట్టమోడు ఒక నిర్వహిస్తున్నటువంటి ఇగో ఇది క్యాట్ ఎగ్జామ్. ఇది మోసం ఇది. అయితే మీరు చూడండి క్యాట్ ఎగ్జామ్ కి సంబంధించి ఇక ఇవి పెడతా అవి పెడతానంటాడు. ఇక ఈ ఫోన్ నెంబర్ చూడండి. ఈ ఫోన్ నెంబర్ ఎవరికి ఫోన్ కలిసేది లేదు, ఎవడు ఫోన్ ఎత్తాడు. ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ వెబ్సైట్ కు సంబంధించి ఏమీ ఉండదు, కేవలం ఆ 55 కోట్లు ఈ వెబ్సైట్ చూపించి ఎత్తుకొని పోతారు. అందులో ఇప్పుడు క్యాట్ అకాడమీకి పోవాల్సినటువంటి ఒరిజినల్ డబ్బులు
ఇటు క్యాట్ ఎడ్యుకేషన్ పేరు మీద ఒక దొంగ వెబ్సైట్ సృష్టించి శ్రీ చైతన్య వాడు ఈ 55 కోట్లు ఎత్తుకొని పోతా ఉన్నాడు. జస్ట్ మనకు అనిపించేది ఏంటంటే 150 రూపాయలు 200 రూపాయలు అనిపిస్తుంది కానీ ఆడు 55 కోట్ల రూపాయలు ఎత్తుకుపోతుండు. వాడు మన దగ్గర 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు, 3 లక్షలు వసూలు చేస్తున్నట్టే ఎన్ని వేల కోట్ల. అయితే విషయం ఏంటంటే ఈ పరీక్ష నిర్వహించిన తర్వాత మెరిట్ వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదా, ఈ నిర్వహిస్తే ఈ 5 లక్షల మందికి నిర్వహిస్తే అందులో 1,00,000 మందిని తీస్తాడు. మళ్ళా 1,00,000 మందిని తీసి మళ్ళీ వీళ్ళ పరీక్ష నిర్వహిస్తాడు. మళ్ళీ పరీక్ష నిర్వహించి అందులో 1000 మందిని తీస్తాడు అనుకో. ఇక అటు ఇటు 1000 మందిని తీసి 1000 మందికి పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు తుడిచేటి. ఇగో ఇది కథ ఉంది. 55 కోట్ల రూపాయలు పెట్టి ఇది వాస్తవానికి శ్రీ చైతన్య బ్రాంచ్లలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్లకు కూడా తెలియదు. ఇది తెలియదు. ఇది పైన ఉండేటువంటి ఒకరిద్దరికి మాత్రమే తెలుసు ఈ దందా. ఈ ఒలింపియాడ్ వాడికి ఫోన్ చేస్తే ఇక ఫోన్ కలిసేది లేదు, వాడు ఎత్తేది లేదు. మొత్తం ఇదే డ్రామా. ఎవడైనా శ్రీ చైతన్య కాలేజీలో ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది, మమ్మీ 1200 కట్టాలి, మమ్మీ 600 తెమ్మంటారు అని కూడా అంటే చెప్పు తీసుకొని కొట్టుర్రి. ఇది దందా. ఇక నిన్న మొన్న పేపర్ల నిండా యాడ్ చూస్తే శ్రీ చైతన్య నెంబర్ వన్ మొత్తం అదే నారాయణ శ్రీ చైతన్య బ్రాంచ్లు మాదాపూర్ హెడ్ ఆఫీస్ తప్ప ఏడరావు ఇలాగ కథలంతా. వీటిని చూసి మనం మోసపోతాం. ఒక సాధారణ విద్యార్థిని అత్యున్నత స్థాయి ర్యాంకు తీసుకొస్తే వాడు గొప్ప మనిషి. హై స్కూల్లో పేపర్ లో చూసిన ఒక బుజ్జట 3 రోజులు ఉపాధి హామీ కూలి పనికి పోతుంది, 3 రోజులు బడికి పోతుందట. 500 చిల్లర మార్కులు వచ్చినాయి ఆ బుజ్జికి. ఆమె గ్రేట్. అది గొప్ప విషయం. శ్రీ చైతన్య పిల్లలు పోటీ పడతారు ఆమె తోటి. మేకలు కాసుకునే బిడ్డ టాపర్ అట జన్నారం కాడ. ఇక ఇంకోటి ఏంటంటే శ్రీ చైతన్య సంగతి చూస్తే 1, 2, 3, 4, 5, 6 ఇట్లా బ్రాంచ్లు ఉంటాయిగా. శ్రీ చైతన్య నారాయణగూడ, శ్రీ చైతన్య మలక్పేట, శ్రీ చైతన్య ఉప్పలని ఇట్లుంటాయిగా. ఇలా మెరిట్ చదివే పోరగాళ్ళని అందరినీ తీసుకొచ్చి మాదాపూర్ మెయిన్ బ్రాంచ్ లో వేస్తారు. బాగా చదివేపోరాడు, వాడు చెప్పినా చెప్పకుండా వాడు చదువుతూనే ఉంటాడు. మాదాపూర్ మెయిన్ బ్రాంచ్ లో వేస్తారు. వీళ్ళు ఏం లేదు. ఇలా వీళ్ళు వివిధ గ్రామాల నుంచి బాగా చదివేటువంటి పిల్లలకు ఏం లేస్తున్నాడు శ్రీ చైతన్య ఈయన లేపిస్తారు. ఈయన లేపిస్తారు. ఎందుకంటే మేము ఉన్నాగా అన్ని హాస్టల్ గీస్టులు అన్ని మేమే చూసుకుంటామని చెప్తారు. ఈ ప్రోడక్ట్ ని ఇక్కడ తీసుకొచ్చి నీటికి తీసుకొచ్చి ఈ 60 మంది పోరగాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ 60 మందికి అత్యుత్తమమైనటువంటి ఏసీ హాల్లో విద్య చెప్తారు. చెప్పి 60 మందికి ఎట్లాగో ర్యాంకులు వస్తాయి, బాగా చదువుతారు కాబట్టి ఇక వీళ్ళని తీసుకో ర్యాంకులు రాగానే మళ్ళా ఏ బ్రాంచ్ ఓనికి ఆ బ్రాంచ్ అప్పచెప్తారు. ఇక అప్పచెప్పి మా బ్రాంచ్ ఓనికే వచ్చిందని చెప్తారు. మనం ఇది చూసి ఆ బయట బోర్డు చూసి ఏం చేస్తామంటే ఎంత అంటే శ్రీ చైతన్య 2 లక్షలు అంటే ఏడాది కనగానే కథం 2 లక్షలు కడతాం. మనం చదువులేదు లోటపించలేదు. 2 లక్షలు కడతాం. ఒక్క బ్రాంచ్ లో 1000 మంది చదివితే ఎన్ని కోట్ల దందా ఇది? ఏం కథ? ఎన్ని వేల కోట్ల. ప్రతి విద్యా సంవత్సరం ఈ విద్యా వ్యాపారంలో జరిగేటువంటి 1000 కోట్ల దందా. ఇది పేదోళ్ళ రక్తం. ఎట్లయినా తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది, మంచి తాను చదివిపియాలి, పిల్లగానికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇక కొంతమందికి ఏమో మా పొలగాని మీద ఇంత ఖర్చు పెడుతున్నాయని గర్వంగా చెప్పుకునేటోళ్ళు ఉంటారు. ఇగో ఇది వాళ్ళకు ఆసరా. ఇంకా రకరకాల దోపిడులు ఉన్నాయి శ్రీ చైతన్య నారాయణ, అవి కూడా మాట్లాడుకుందాం. ఇది శ్రీ చైతన్య. ఎక్కడ కూడా కన్సెషన్ ఇలాంటి ఇయ్యాడు వాడు, దొరకడు వాడు. తన క్వాలిటీ అట్లే ఉంటది అనుకుంటే ఏముండదు క్వాలిటీ. ఫస్ట్ ఈ ఒలింపియాడ్ పరీక్షలు వాళ్ళ చదువు చెప్పే సార్లకి చెప్పురి, పెట్టురి, వాళ్ళు పాస్ అయితే అడుగురి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% మంది పిల్లలకి మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ నియమ నిబంధన ఉన్నది. రైట్. ఇక ఈ రకంగా 1000 కోట్ల దోపిడీ జరుగుతా ఉంది. ఇక పత్రికలకు యాడ్ ఇవ్వమంటే ఎందుకు ఇయ్యాడు? విపరీతమైన యాడ్స్ ఇస్తాడు. వాడు టీవీలలో 1, 1, 2 ఇస్తా ఉంటాడు. 1000 కోట్లు సంపాదించుండు కదా. ఇగో ఇది జరుగుతున్న తతంగం. ఇది ఫేకు. ఒలింపియాడ్ అనే పేరుతో ఈ క్యాట్ అని చెప్పి వాంది కాపీ కొట్టి, క్యాట్ ఎడ్యుకేషన్ ఉంది కాపీ కొట్టి ఒరిజినల్ పక్కకు పెట్టి క్యాట్ ఎడ్యుకేషన్ అని పెట్టిండి. క్యాట్ అకాడమీ అని కాపీ కొట్టి పెట్టి ఈ 55 కోట్లు జవలేసు. ఈ 55 కోట్లలో 1 కోటి రూపాయలు పెన్నులు పెన్సిల్ తెస్తాడు అనుకుందాం. ఇక మాక్సిమం లెక్క 54 కోట్లు అల్కగా ఏడాదికి. ఎవడు సంపాదిస్తాడు? మళ్ళా మందికి ఎవరికో వాళ్ళ ఇంటి వాళ్ళకే. ఎందుకంటే అప్పుడే లీక్ అయిపోతుంది లెక్క. శ్రీ చైతన్య నారాయణ లేకుండా చేస్తే సగం శనిపోతుంది. ప్రజల దగ్గర పైసలు మంచిగా మిగులుతాయి, మంచి ఎడ్యుకేషన్ అందించవచ్చు. గ్రామాల పొంటి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళని ఆదుకోవచ్చు. ఇంకా బడ్జెట్ స్కూల్ అని ఇప్పుడు ఒక్క పిల్లగానికి కన్సెషన్ ఇలాంటి వాడు దొరకడు.
ఎవరు దొరకడు. ఆయన ఏడు ఉంటాడో మనకు సార్ ప్రిన్సిపల్కే తెలియదు ఆడ. ఎవరు దీన్ని డిసైడ్ చేస్తారో కూడా తెలియదు ప్రిన్సిపల్. రైట్ గా ఎవరైనా తల్లిదండ్రులు పేరెంట్స్ ఎవరైనా మీరుంటే మీ పిల్లలకు ఒలింపియాడ్ పరీక్ష అని శ్రీ చైతన్యలో చెప్పారంటే కథమే, ఇది ఉట్టిదే, గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు వాని ఒలింపియాడ్ అంటే దాంట్లో ఒక ప్రశ్నావళి ప్రశ్నపత్రం అత్యంత కట్టుదిట్టంగా తయారు చేసే ఒక మేధా సంపత్తి గల ప్రొఫెసర్స్ వాళ్ళు ఉండాలి. వీళ్ళకేమొచ్చి పాడవుతుంది, వీళ్ళ ప్రొఫెసర్లే కూడా